గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గుండు హనుమంతరావు గారు ఆయన సినిమా కెరియర్నే వదులుకున్నారట అమృతం కోసం. ఆయన మొన్న మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, సినిమాలే వదులుకున్నానండి, నాకు రోల్స్ వద్దు, నాకు అమృతం చాలు అని. అదే 30 సినిమాలు పైగా వదులుకున్నాను. దట్స్ గ్రేట్. అండ్ అంజీకి అసలు ఇంకొక ఫేస్ ఇమాజిన్ చేయలేం, ఇంకొక క్యారెక్టర్. బట్ ఆపటానికి కేవలం అంటే సీరియల్ ఆపటానికి కేవలం ఇంకా ఐడియాస్ రాకపోవడం వల్లేనా, లేకపోతే అందులో ఉన్న ఈ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో హర్షవర్ధన్ వెరీ కీలకమైన పాత్ర పోషించారు. అతనికి ఇప్పుడు రైటింగ్ ఛాన్సెస్, రైటర్గా బాగా చాలా సినిమాలు చేస్తున్నారు, మొన్న మనం కూడా చేశారు, ఇప్పుడు డైరెక్షన్లోకి వెళ్తున్నారు. ఆర్ దే ఆల్సో సమ్ ఆఫ్ ద రీజన్స్ అండి వాళ్ళ కెరియర్స్ వాళ్ళు ఒక యాక్టర్ దొరకకపోతే అమృతం ఆగలేదు. అమృతం చరిత్రే అది. మొదట అమృతం వేరు, తర్వాత ఇంకొక అమృతం, రెండో అమృతరావు, మూడో అమృతరావు హర్ష. సో హర్ష కాబట్టి 4వ అమృతరావు వచ్చేవాడు. అసలు అమృతరావు పేరు అమృతం, అమృతరావు క్యారెక్టర్ లేకుండా 3 నెలలు వేరే కథ రాసుకున్నాం, ఓన్లీ అంజి మీద మిగిలిన క్యారెక్టర్స్ మీద. దట్ థింగ్ వాజ్ టూ బిగ్ టు స్టాప్ బై 1 యాక్టర్, 2 యాక్టర్స్, ఆల్ ద యాక్టర్స్. ద థింగ్ వాజ్ అదే, ఏ బలం ఏంటో అందులో కథే అయిపోయింది. అప్పుడు ఇంకొక కథ తీసుకురాలేం కదా. సో దట్ ప్రూవ్స్ ద పాయింట్ దట్ అన్నిటికంటే మూలం కథ. అంటే మీ సినిమా తీసినప్పుడు ఈ క్యారెక్టర్స్ ఎవరైతే కీలకమైన క్యారెక్టర్స్ ఉన్నారో, శివాజీ రాజా గారు, గుండు హనుమంతరావు, హర్షవర్ధన్, వీళ్ళెవ్వరూ అందులో లేకపోవడం కూడా వన్ రీజన్ అయి ఉంటుందండి సినిమా ఆడకపోవటానికి? అయ్యి ఉండొచ్చు, అది తెలియదు. ఇంకా జనాలు అంతా ఓన్ చేసుకున్నారు కదా ఆ క్యారెక్టర్స్ని. మేబీ అంజీ మోర్ దెన్ అదర్స్. అదే గుండు హనుమంతరావు గారేమో, దో సర్వం ఉన్నాడు అండ్ అప్పాజీ ఉన్నాడు, బట్ అంజీ మేబీ దే మిస్డ్ ఆఫ్ ఆల్ ద పీపుల్. సో ఇన్నేళ్లుగా మీతో బాగా ట్రావెల్ చేసిన ఉర్మిళ గారి గురించి చెప్పండి. మీ లైఫ్లో, మీ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో నేను విన్నది ఇందాక అన్నట్టు, ఐ హర్డ్ షీఈ్ అ టాస్క్ మాస్టర్ వెన్ షీఈ్ ఆన్ ద సెట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ లైఫ్లో నో వన్ వుడ్ బి ఇంట్రెస్టెడ్ నా ఆర్ షుడ్ బి ఇంట్రెస్టెడ్. ప్రొఫెషనల్ లైఫ్లో అవును, మొత్తం తనే చేసింది, అన్నీ తీయటం, ప్రొడ్యూస్ చేయటం, హ్యాండ్లింగ్ ద ఆఫీస్ అండ్ ఆల్. నాకు అవన్నీ చేత కావు, రావు, నేర్చుకోవాలన్నా. సో సినిమాల నుంచి సీరియల్స్ అన్నీ కూడా తన వల్ల రన్ అయినాయి. మీరు ఎప్పుడైనా కొంచెం రిలాక్స్ అయితే కూడా ఊరుకోరంటగా? ఎప్పుడైనా కదా, నేను ఎప్పుడూ రిలాక్స్ అవుదామనే చూస్తూ ఉంటాను. అదే అమృతం అప్పుడు ప్రతి ఇది రాయాలి, ఇంక నేను సినిమాలు చేయలేను అంటే తిట్టేది, ఇది దిస్ ఈజ్ వర్క్ యూ హ్యావ్ టు డూ అని. అలాగ ఉండబట్టే చేసాం, రాసాం, లేకపోతే ఎప్పుడో మధ్యలో వదిలేసామన్నామో కూడా. మీ ఫ్రెండ్స్ ఎవరండి ఇండస్ట్రీలో? దో మీరు ఇండస్ట్రీలో లేను అని చెప్పినా కూడా ఎవరో కొంతమంది ఉంటారు కదా ఇండస్ట్రీలో. తక్కువ వెంకట్, నేను ఆబ్వియస్లీ ఓకే, ఐ లైక్ జగపతి బాబు, తారక్. అదే తక్కువ అండి, నేను బయట కాలం ఉన్నా అసలు. సీతారామ శాస్త్రి ఫ్రెండ్. సీతారామ శాస్త్రి గారా? ఓకే. అంటే రెగ్యులర్ కలుస్తుంటారా? అదే చెప్తాను, అంత రెగ్యులర్ కాదు, వెంకట్ ఒక్కడనే కలుస్తుంటారు. ఓకే. ఇవాళ చంద్రశేఖర్ ఏలేటి గారు అలాగే నందిని రెడ్డి వీళ్ళు తీస్తున్న సినిమాలు యాక్సెప్టెన్సే కాకుండా సినిమాలు కూడా మంచి వెరీ గుడ్ మూవీస్, సెన్సిబుల్ మూవీస్ తీస్తున్నారు. వెన్ యూ లుక్ అప్ టు దెమ్, హౌ డూ యూ ఫీల్ అండి? మీ 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 ఓన్, మీ దగ్గర పనిచేసిన వాళ్ళు, మీతో పాటు కలిసి ఉన్నవాళ్ళు. ప్రైడ్ అసలు లేదండి, ఎందుకంటే వాళ్ళు నా దగ్గర ఏం నేర్చుకుని కదా, వాళ్ళలో ఉంది అది. సో నాకు ఆ ఫీలింగ్ రాదు. నాకు హ్యాపీనెస్ ఎక్కడ వస్తుందంటే ఎంజాయ్ దర్ మూవీస్. వాళ్ళ సినిమాలు చూడటం నాకు ఇష్టం యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఆడియన్స్. సో అలాగే ఇష్టం తప్ప వీళ్ళు అది యాక్సిడెంటల్. వాళ్ళు నా దగ్గర పనిచేశారంటే ఎక్కడో ట్రైన్లో కలిసినట్టు ఎక్కడో, దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దిస్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్ అండ్ ఐఎమ్ హ్యాపీ వాచింగ్ దర్ ఫిల్మ్స్. నందిని ఫస్ట్ అలా మొదలైన తీసినప్పుడు, బిగ్ స్క్రీన్లో చూసినప్పుడు యాజ్ అ మెంటర్, ఆవిడ ఇప్పటికీ మీరే తన మెంటర్ అని చెప్తారు. సో అందుకని అడుగుతున్నాను, హౌ డిడ్ యూ ఫీల్ ద ఫస్ట్ డే వెన్ యూ సా ఆన్ బిగ్ స్క్రీన్? అదే చెప్తున్నానండి, అంటే ఇంకెవరైనా నేను కదా, ఎవరు చూసినా నాకు చాలా నచ్చింది సినిమా, ఎంజాయ్ చేశాను, నవ్వాను, అంతా బాగుంది. దానికంటే ఎక్స్ట్రా ఫీలింగ్, ఓహో నేనేమైనా చెప్పానా నేర్పాను అన్నది అసలు లేదు, ఎక్కడ మైల్ దూరంలో రాలేదు నా బ్రెయిన్లో.
ఓకే ఐ నో నందిని అండ్ సో ఆ హ్యాపీనెస్లో ఇంకొంచెం ఎక్కువ పాలు ఏంటంటే నాకు నందిని తెలుసు. ఇట్స్ గుడ్ నౌ షీ స్టార్టెడ్ కెరియర్. కళ్యాణ వైభోగమే అప్పుడు ఇంకా బాగుంది, సినిమా చాలా నచ్చింది, సో ఇంకా గ్రో అవుతుంది. ఆ హ్యాపీనెస్ తప్ప వేరే ఇంకేం లేదు. అంటే మీ రోలే లేదంటారు అసలు? లేదండి, ఎవరిది అక్కడ ఉండదు. బట్ నందిని అడిగితే మాత్రం తను ఒకటే చెప్తుందండి, వాట్ ఆల్ ఐ లెర్న్డ్ అంటే ఫిలిం మేకింగే కావచ్చు, ఒక సెట్స్లోకి వెళ్ళాక హ్యూమన్ రిలేషన్స్, ఎవరెవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఒక సినిమాని ఎలా తీసుకెళ్ళాలి ముందుకి, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఇవన్నీ నేను గంగరాజ్ గారి దగ్గర, ఊర్మిళ గారి దగ్గర నేర్చుకున్నాను అని చెప్తుంది. ఊర్మిళ దగ్గర నేర్చుకుని ఉండొచ్చు, నా పేరు ఊరికినే యాడ్ చేసింది బాగుండదని కాదు. ఇందులో ఒక పాయింట్ ఏంటంటే డెఫినెట్లీ తన మొదటి సినిమా, ఇప్పుడు నేను ఎవరి మొదటి సినిమా అయినా కొంత నేర్చుకుంటాం, అది ఇక్కడే అవ్వక్కర్లేదు, ఎక్కడైనా నేర్చుకునేది. ఇక్కడ ఒకవేళ ఊర్మిళ వల్ల హౌ షీ వాజ్ మేనేజింగ్ ఇంకొంచెం నేర్చుకుని ఉండొచ్చు. ప్లస్ ఒకటి ఏంటంటే కలిసి నేర్చుకుంటాం, మాకు మొదటి సినిమా అది, అంతకుముందు తీయలేదు, ఎక్స్పీరియన్స్ లేదు, అసలు సెట్స్కి వెళ్ళలేదు ఇప్పుడు, విజిటింగ్ కూడా. సో కలిపి, సో ఇఫ్ యూ ఉపాధ్యాయుడు అనాలంటే ఉపాధ్యాయుడు శిష్యుడు కలిపి నేర్చుకుంటున్నారు ఫస్ట్ టైం ఆ సబ్జెక్ట్. ఓకే. ఫౌంటైన్ హెడ్ మూవీ మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేస్తున్న బుక్ అని విన్నాను. యా, మూవీ చాలా తర్వాత చూశాను, బట్ బుక్ యా, నాకు ఏదైనా ఒక పుస్తకం చెప్పాలి లైఫ్లో అంటే ఫౌంటైన్ హెడ్, నెక్స్ట్ అట్లస్ షరగ్డ్, ఐన్ ర్యాండ్. ఐన్ ర్యాండ్ మీ ఫేవరెట్ రైటర్ అండి? అన్ని పుస్తకాలు చదివారా? అన్ని ఆల్మోస్ట్. యా, అన్ని. అంటే ఆమె రాసినవి తక్కువే ఉన్నాయి, యాజ్ నావెల్స్ ప్లస్ ఫిలాసఫీ గురించి రాసినవి ఎస్సైస్ ఉంటాయి. అయితే మీ డిజైన్ స్టూడియో పేరు కూడా ఫౌంటైన్ హెడ్ అంట? యా, నిజమేనా? కార్డ్స్ కూడా ఫాంట్ అని పెట్టాను. ఫాంట్ ఈజ్ అ షార్ట్ ఫామ్ ఆఫ్ ఫౌంటైన్. ఓకే. ఏం చేస్తారు డిజైన్ స్టూడియోలో? అలాగే మీ ఇప్పుడు జస్ట్ ఎల్లో మీడియా హౌస్ అంటే ఏం చేస్తుంటారు? ఓన్లీ టెలివిజన్ సీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తారా, లేకపోతే ఇంకేమన్నా చేస్తుంటారా? ఫౌంటైన్ హెడ్ డిజైన్ స్టూడియో ఇప్పుడు లేదు, అప్పుడు గ్రీటింగ్ కార్డ్స్. అది కాదు, ఇది మన జస్ట్ ఎల్లో. జస్ట్ ఎల్లో ఓన్లీ టీవీ ఇప్పుడు మానేశాను. సో ఇట్ విల్ బి మెయిన్లీ నెట్కి ఏమైనా చేయాలని, డిజిటల్ మీడియాకి. ఓకే. డిజిటల్ ప్లాన్స్ ఉన్నాయండి, ఏమైనా వెబ్ సిరీస్ అవన్నీ చేద్దామని? షార్టర్ ఫార్మ్స్, నాట్ ఓన్లీ 22 minute లెంగ్త్ కాకుండా, ఎనీ యూ వాంట్ టు కామెంట్ సో మచ్ అబౌట్. అంటే అదేదో యాడ్ వచ్చింది కదా మనకి, టైర్స్ సిఎట్ ఏదో, రోడ్ ఈస్ ఫిల్డ్ విత్ ఇడియట్స్ అని. అలాగే ప్రపంచం నిండా ఇలాంటి పిచ్చి పెరిగిపోతుంది అన్ని రకాలుగా. సో ఏదో అనుబుద్ధి వస్తుంది. బ్లాగ్ సమ్ టైమ్స్ ఐ బ్లాగ్, ఐఎమ్ లేజీ, సో ఇప్పుడు వీడియోలో ఏమైనా చేయొచ్చు అని. మీది ఫ్రీ మైండే కాకుండా చాలా ఫ్రాంక్ మైండ్ అని కూడా విన్నాను నేను. అంటే ఏదన్నా సరే మీకు మనసుకు నచ్చింది, మనసుకు తోచింది మీరు చెప్తారు, చేస్తారు, అనేస్తారు. చాలా వరకు అది ఎప్పుడైనా మీకు ఎఫెక్ట్ చేసిందండి మీ కెరియర్ని కానీ, లేకపోతే మీ పర్సనల్ లైఫ్ని కానీ, మీ జనరల్గా? అంటే నా కెరియర్ ఇంకొకళ్ళ మీద డిపెండ్ అయ్యే కెరియర్కి, సపోజ్ ఐ వాజ్ ఎంప్లాయిడ్, చాలా ప్రాబ్లం అయ్యేదేమో నాకు తెలియదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ అన్ఎంప్లాయిడ్, సో ఇట్ వోంట్ ఎఫెక్ట్ మీ. అన్ఎంప్లాయిడా? యా, పర్సనల్ రిలేషన్షిప్స్లో కూడా పెద్ద ఎక్కువ ఐ డోంట్ థింక్ నేను ఎక్కువ అంటే మాట్లాడాను. ఫ్రెండ్షిప్స్ లేకపోతే చుట్టరికాలు ఇలాంటివి? ఫ్రెండ్సే తక్కువ, చాలా తక్కువ ఫ్రెండ్స్. మీరు చాలా ఈ ఇండియన్ పానోరమా ఫిల్మ్ ఫెస్టివల్స్కి వాటికి జూరీగా కూడా వెళ్ళారు. చాలా కదా, ఒక్కసారి ఇంటర్నేషనల్ ప్యానెల్లో ఉన్న దేనికి, చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్. అంతే. ఒకసారి ఏమో ఇండియన్ పానోరమాకి వెళ్ళా 2 years బ్యాక్. ఒకసారి మొన్న నంది అవార్డ్స్ 2012కి వెళ్ళాను. ఎట్లా అనిపిస్తుందండి ఆ మూడు డిఫరెన్స్ ఏంటి? చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్కి, ఇండియన్ పానోరమాకి, నందికి ఒక జూరీగా మీ అబ్జర్వేషన్ ఏంటి? హౌ ఫెయిర్ ఆర్ దే? ఐ థింక్ ఇంటర్నేషనల్ ఫస్ట్ టైం నేను ఫస్ట్ జ్యూరీ మెంబర్ ఉన్నది ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్. సో సుహాసిని నేను తప్ప అందరూ ఫారినర్స్, అండ్ ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ ఫెయిర్. ఇంకొకళ్ళు ఫోన్లు చేసి ఓట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ లేదు అక్కడ. ఫారినర్స్ వాళ్ళే మాట్లాడతారు, నార్వే నుంచి వచ్చిన వాళ్ళు వెళ్తాను. సుహాసినితో అసలు మాట్లాడరు, నేను ఎలాగో లేను పిక్చర్లో. అంటే చెప్పాను కదా, అవుట్ సైడర్ అని నాకు ఎవడో ఫోన్లు కూడా చేయరు. సో అది అడ్వాంటేజ్. సో ఇట్ ఈస్ ఫేర్ ఇన్ ద సెన్స్ దే ఇస్ నో అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్, బట్ వెదర్
వన్ మెంబర్ అవుట్ ఆఫ్ ద హోల్ జ్యూరీ విల్ అగ్రీ విత్ ద సెలెక్షన్ ఇస్ డిఫరెంట్. అది ఉంటుంది. మిగిలిన ఆబ్వియస్లీ దెల్ బి ఫోన్ కాల్స్, ఇండియన్ పానోరమా అయినా ఉంటాయండి. సమ్ లాబింగ్ ఉంటుంది. జనరల్గా ఎలా ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ మన యాక్టర్స్, టెక్నీషియన్స్, డైరెక్టర్స్ రెగ్యులర్గా కంప్లైంట్ చేసేది ఏంటంటే నార్త్ సైడ్ లాబీ ఎక్కువ ఉంటుంది, అందుకనే అవార్డ్స్ అన్నీ వాళ్ళకే వెళ్తుంటాయి, మన తెలుగు వాళ్ళకి రావు అవార్డ్స్. పానోరమాలో చూసిన డెఫినెట్లీ బెంగాలీ అండ్ మలయాళీ లాబీ ఎక్కువ నార్త్ కంట, చాలా స్ట్రాంగ్గా. బట్ ఇదంతా అసలు కంప్లైంట్ చేసేది ఉంది, మీరు అప్లై చేసి అది సరే ఏ ఎఫెక్ట్ లేదండి. అది నిజంగా మంచి సినిమాని ఏంటి గ్యారెంటీ? ఆ జ్యూరీ ఎంత తెలివి ఉందో అంతే కదా అవార్డ్. అవార్డు అన్నదే సినిమాకి కొలమానం కాదు, జ్యూరీకి కొలమానం. అది మంచి జ్యూరీయో కాదా అన్నది తప్ప సినిమానికి సంబంధం లేదు అది. సో ఈ అవార్డ్స్ నా దృష్టిలో చాలా అవార్డ్స్ వచ్చినాయి, తీసుకున్నాను, కానీ అసలు గవర్నమెంట్ అవార్డ్స్ ఇవ్వకూడదని నా అభిప్రాయం. ఇవ్వకూడదండి? ఎందుకు ఇవ్వాలి? వీళ్ళు ఆయన శ్రీకృష్ణదేవరాయల పూర్వం అంటే కళలు మహారాజ్ పోషకులు కావాలి అప్పుడు, బికాజ్ అందుబాటులో లేదు. ఒక పాట వినాలంటే సపోజ్ ఆ రోజుల్లో లేదు, లతా మంగేష్కర్ వచ్చి పాడాలంటే మామూలు సాధ్యమా ఎవరికైనా? ఆ రోజుల్లో పేర్లు తెలియదు, ఎవరో పెద్దోళ్ళని పెద్ద నాట్యగతికి రావాలంటే సో మహారాజు ఎవరో పెట్టాలి, ఈ ప్రజలు వెళ్ళి ఫ్రీగా చూస్తారు. ఓ పెద్ద కవిని తీసుకొచ్చి అయినా ఇచ్చేయటం. ఇప్పుడు అవసరమే ఉందండి, అన్నీ ఫ్రీగా దొరుకుతున్నప్పుడు గవర్నమెంట్ చేసేది ఉంది. ఇది అవార్డు అండ్ మంచిదంటే కోకోలాకి వెళ్ళి చూస్తారా? ఎంకరేజ్ చేసి అవసరం లేదా అన్నావు ఇప్పుడు. అండ్ లీవ్ ఇట్ టు ప్రైవేట్ వాళ్ళు చేయాలంటే ఓకే, ఫిల్మ్ఫేర్ ఆవిడ ఆడిష్టం, వాళ్ళ డబ్బులు. గవర్నమెంట్ ఇచ్చినప్పుడు అవి మన డబ్బులు, వాళ్ళు ఎందుకు చేయాలి? అండ్ హూ ఆర్ దీస్ జ్యూరీ మెంబర్స్? మ్యాక్సిమం నాలాగా ఉంటారు. వీళ్ళైనా గొప్ప పుడింగ్లా అన్నీ తెలుసా వీళ్ళకి? ప్లస్ ఇదైనా రన్నింగ్ రేసా, ఇది బెస్ట్ ఇది సెకండ్ బెస్ట్ అనడానికి కొలమానం ఏంటి దీనికి? ఎప్పుడూ తెలిపే కాంట్రవర్సీ. ఒక ఇంట్లోనే మనకి ఒక సినిమా గురించి 10 ఒపీనియన్లు ఉంటాయి కదా. ఇంత నాన్ సెన్స్కి డబ్బులు టైం ఎందుకు వేస్ట్ చేయాలి గవర్నమెంట్? వేరే పనులు లేవా? దాని గురించి మళ్ళీ రిజల్ట్స్ గురించి కొట్టుకోవటం, తిట్టుకోవటం. బట్ జనరల్గా చూస్తే కూడానండి మీరు అన్నట్టు మలయాళం, హిందీ, బెంగాలీ లాబింగ్ ఉన్నప్పటికీ కూడా